నమస్కారం అండి. నమస్కారం సార్. నా పేరు రఘునందన్ అండి. సార్, నేను తెలంగాణ కళారత్నాలు యూట్యూబ్ ఛానల్ ప్రమోటర్ని. మీ మీ పేరు, మీరు ఎందులో గురువు గారు, మీరు ఏ కళారూపం ఏంటి, మీ కళా ప్రయాణం గురించి మా ప్రేక్షకులకు తెలియజేయండి. సార్ నా పేరు డాక్టర్ టి స్వప్నారాణి. నేను నేర్చుకోవడం అంటే స్కూల్ డేస్ నుంచి మ్యూజిక్ అంటే నాకు చాలా ఇంట్రెస్ట్ ఉండేది. స్కూల్లోనే నాకు హైదరాబాద్ బ్రదర్స్ వాళ్ళ బ్రదర్ మా దగ్గర మ్యూజిక్ టీచర్గా ఉండేవారు. సో గవర్నమెంట్ జెడ్పీపీజీహెచ్ఎస్ భైన్సాలో చదువుకున్నాను నేను. సో అక్కడ ఆయన దగ్గర నేను యాజ్ ఏ స్టూడెంట్గా ఫస్ట్ ఓనమాలు నన్ను ఆయన ఇచ్చారు సంగీతంలో. ఆ తర్వాత ఆయన డిప్యుటేషన్ పైన వెళ్ళిపోవడంతో నేను యశ్వంతరావు దేశపాండే గారని ఆయన దగ్గర హిందుస్థానీ డిప్లొమా పట్టుకోవాల్సి వచ్చింది. నాకు వే లేక ఆ జానర్ వేరు, ఈ జానర్ వేరు. బట్ ఇప్పుడు మళ్ళీ నేను కర్ణాటిక్ మ్యూజిక్లో శ్రీ పాలకుర్తి రామకృష్ణ శర్మ గారు ఆయన దగ్గర నాది డిప్లొమా అయిపోయింది. సో డిప్లొమా తర్వాత గురువు ప్లేసే నాకు రావడం నా అదృష్టం. సో నేను ఇప్పుడు గవర్నమెంట్ శ్రీ జ్ఞాన సరస్వతి సంగీత నృత్య పాఠశాల నిజామాబాద్లో యాజ్ ఏ అసిస్టెంట్ లెక్చరర్గా వర్క్ చేస్తున్నాను. పద్మావతి యూనివర్సిటీ నుంచి నేను డాక్టరేట్ పొందాను. మీ సబ్జెక్ట్ ఏంటి? ఇందూరు జానపద సంగీతంలో శాస్త్రీయ ధోరణులు నా సబ్జెక్ట్ సార్. సో అక్కడి నుంచి నాకు డాక్టరేట్ పట్టా వచ్చింది. మీ గురుగారు ఎవరు? పాలకుర్తి రామకృష్ణ శర్మ గారు. దీనికి గైడ్ PhD సరస్వతి వాసుదేవ్ మ్యామ్. మీరు ఇప్పుడు ఎంత సర్వీస్ చేశారు కాలేజీలో? సార్ నేను 2004 నుంచి ఆనరోరియం నుంచి కంటిన్యూ అయ్యాను. అండ్ కాంట్రాక్ట్తో నాకు 2017లో నాకు పర్మనెంట్ జాబ్ అయ్యింది. సో అప్పటి నుంచి నాది కౌంటబుల్ అక్కడి నుంచి అవుతుంది కనుక 2017 బెస్ట్ టీచర్ అవార్డు కూడా వచ్చినట్టుంది కదా? అవును సార్. నాకు లోకల్ ఉగాది పురస్కారాలు అండ్ మొన్న నాకు బెస్ట్ టీచర్ అవార్డు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మన సార్ వాళ్ళ తరఫు నుంచి కూడా నేను తీసుకున్నాను. అండ్ 2 times నేను బయట కంట్రీస్ మారిషస్లో కూడా నా ప్రోగ్రామ్స్ ఇచ్చాను. లోకల్ అంటే నాన్ లోకల్ అయితే బీదర్, మహారాష్ట్ర ఇట్లాంటి ప్లేసెస్లలో చాలా ప్లేసెస్ తిరిగి నేను నాది మెయిన్ భజన్ అన్నమాట. భజన్ వేలో వెళ్ళి నేను సాంప్రదాయ భజన సాంప్రదాయ హిందుస్థాన్లో కూడా ప్రవేశం ఉంది కాబట్టి అవి రెండు మిక్స్ అయిపోయేది. అవి కూడా పాడతారు అన్నట్టు. అంటే ప్యూర్గా పాడను. అంటే నేను నేర్చుకునేటప్పుడు ఏమైపోయిందంటే ఇది అది మిక్స్ అవ్వకూడదని నేను సబ్జెక్ట్ పక్కకు పెట్టేశాను. బట్ లైట్ అయితే పాడగలను, లైట్ అయితే తీసుకుంటాను అన్నమాట. మీ స్పెషాలిటీ ప్రక్రియ ఏంటి ఇందులో? మీ కచేరీలలో అన్ని రకాలుగా చేయగలరా మీరు? చేయగలను సార్, అన్ని రకాలుగా చేయగలను. ఇది నాది 7వ శతగళాలు సార్. నేను చేసింది స్పెషల్ ప్రోగ్రామ్స్ ఏంటంటే ప్రతి ప్రోగ్రాంలో 150 to 170 మెంబర్స్ వరకు ఎట్ ఏ టైం నేను త్యాగరాజ కీర్తనలు కానివ్వండి, రామదాసు కానివ్వండి, నిన్ననే మేము గణపతి కృతులు 167 మెంబర్స్తో పాడించాం. ఎక్కడ? నిజామాబాద్లోనే లక్ష్మీ గణపతి ఆలయం వాళ్ళది యానివర్సరీ ఉండే. సో అరుణ్ కుమార్ జోషి గారు ఇన్వైట్ చేశారు. దానికి మన ఎమ్మెల్యే గారు, లోకల్ ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు. సో అట్లా ఇది 7th one సార్ ప్రోగ్రాము. అండ్ మన స్టూడెంట్స్ ఆల్ ఓవర్ ఇప్పుడు తెలంగాణ డిస్ట్రిక్ట్లో గురుకుల పాఠశాలలో గవర్నమెంట్ జాబ్స్ వచ్చి నా స్టూడెంట్ గర్వంగా చెప్పుకుంటున్నాను. మన కాలేజ్ నుంచి 10 మెంబర్స్కి గవర్నమెంట్ జాబ్స్ చేస్తున్నారు ఇప్పుడు. అది చాలా సంతోషమైంది సార్. ఇంతకంటే నేను ఈ విషయంలో చాలా సంతోషంగా ఉన్నాను. ఈ అవకాశం నాకు గవర్నమెంట్ మ్యూజిక్ కాలేజీలో రావడం అండ్ అందులో ఉన్న నీడి పిల్లలకి జాబ్స్ రావడం అనేది నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతాను. చాలా బీదరికంగా ఉంటారు ఆర్టిస్టులు యాక్చువల్లీ. ఎస్ సార్. ఇప్పుడు వచ్చిన పిల్లలలో జాబ్ వచ్చిన పిల్లలైతే ఎంత నీడి సార్. 10 మెంబర్స్కి గవర్నమెంట్ జాబ్ అంటే నాట్ ఏ జోక్ సార్. ఇంత కాంపిటీషన్లో అది కూడా ఈ సాఫ్ట్వేర్ ఈ రంగం నుంచి వదిలిపెట్టి వేరే ఎక్కడనైతే జీవనోపాధి దొరికిందంటే చాలా అసలు గ్రేట్ నిజంగా. అది ఇప్పుడు ఇంకా మీరు ఈ శిక్షణ ఎంతమందిని తయారు చేశారు సార్? ప్రస్తుతం నా దగ్గర అయితే 160 మెంబర్స్ నాకు స్టూడెంట్స్ ఉన్నారు గవర్నమెంట్ మ్యూజిక్ కాలేజ్లో. మొత్తం ఓవరాల్గా ఎంతమంది శిక్షణ ఇచ్చారు సార్? నేను కౌంట్ అయితే చేసుకోవాలి సార్. 1000లలో ఉంటారు, 3,000 వరకు అయితే ఉంటారు. 3,000 వరకు అయితే ఉంటారు సార్. మీకేమైనా అంబిషన్స్ ఉన్నాయా ఇంకేమైనా చెయ్యాలి అని? అంబిషన్స్ నా స్టూడెంట్స్ ఇంకా మంచి స్థాయిలో రావాలి. ఇప్పుడంటే నేను మా గురువుగారి ఆశీర్వాదంతో నేను ఈ ప్లేస్లో ఉన్నాను సార్.
నేను ఎలా గర్వపడుతున్నానో మా గురువు గారిని మన పేరు మన కాలేజ్ పేరు కూడా చెప్పుకొని పిల్లలు అంత గర్వపడే స్థితికి రావాలని అనుకుంటున్నాను. ఓకే, మీరు ఇంకా మంచి మంచి ప్రోగ్రామ్స్, అవార్డ్స్ ఏమైనా వచ్చాయా మీకు? అవార్డ్స్ సార్ ఇంతకుముందు చెప్పాను, ఉగాది పురస్కారం లోకల్లో అవి చెప్పాను. అంటే వేరే సంస్థలు అట్లాంటివి ఏమైనా ఇచ్చారా? వేరే అట్లాంటి ఇంకా ఉన్నాయి ప్రస్తుతానికి, నాకు అంత చిన్న చాలా ఉన్నాయి సార్, లోకల్లో చిన్న చాలా. ఓకే, మీరు రాగం తానం పల్లవి అలాంటి స్పెషల్ ప్రక్రియలు మీరు చేయగలరా? కంపోజ్ ఇప్పుడు పిల్లలకు చెప్పేటప్పుడు అయితే కంపల్సరీ చేయాల్సి వస్తుంది. నేను కచేరీ రాగాలాపన, తన్యావర్తనము ఇవన్నీ ఉంటాయి కదా దాంట్లో కూడా, నేరవ అవన్నీ, స్వరకల్పన అవన్నీ మీరు చేయగలరా అవన్నీ? అందులో బాగా. ఓకే, ఇప్పుడు మన తెలంగాణ కళాకారులకు మన తమిళనాడు కళాకారులకు ఎందుకంత పేరు వస్తుంది, మనకెందుకు రావట్లేదు? సార్ మీ ఒపీనియన్ ఏంటి? తెలంగాణ ఎప్పుడు నేను ఆ ఏరియా నుంచి వచ్చిన దాన్ని కనుక, మా ఏరియాలో అయితే ఎప్పుడు తిండికి లేని దీని పరిస్థితుల్లో నైజాం పరిపాలనలో అప్పటి నుంచి ఉన్నారు గనక, సో ఎప్పుడు వాళ్ళు చైన్లోకి వెళ్ళి ఆ శ్రమ మరవడానికే వాళ్ళు ఫోక్ దిక్కు మరలారు. కానీ తమిళనాడు, ఆంధ్ర అలా కాదు. వాళ్ళన్నీ ఎంతసేపు మహారాజులు వాళ్ళు. మనం ఎప్పుడు ఇక్కడ అణిచివేయబడ్డాం కనుకనే ఫోక్ డెవలప్ అయింది సార్. అణిచివేయబడిందంటే శ్రమతో కూడిందే కరెక్ట్ గా చెప్పండి. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఫీల్డ్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎందుకు అక్కడంతా హత్తుకుంటున్నారు, మనం ఎందుకు హత్తుకోవట్లేదు చెప్పండి. ఎందుకు సార్, నేను చాలా, ఎందుకంటే మా నాన్నగారే ఎగ్జాంపుల్. చౌటి భాస్కర్ గారు ముసిరి సుబ్రహ్మణ్య దగ్గర నేర్చుకున్నారు. మా నాన్నగారు మ్యూజిక్ కాలేజ్ తెలిసి వినే ఉంటారు పేరు. వారినే ఇక్కడ అంతా తొక్కి పెట్టేశారు. అక్కడ వాళ్ళు ఇప్పుడు పాత ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు వారినే అసలు మనం ఎంతకు ముందుకు వెళ్ళినన్నా వాళ్ళని చేరుకోలేకపోతున్నాం. వై బికాజ్ అంటే మనది ప్రయాణం సాగుతుంది సార్. వాళ్ళు రీచ్ అయ్యారు. అంటే వాళ్ళ తాతల నుంచి, అమ్మమ్మ నానమ్మ నుంచి త్యాగరాజ కీర్తనలు పాడతారు. మన దగ్గర త్యాగరాజన్ అని అంటే ఏం బిడ్డ, నేను బతుకమ్మ పాట పాడతానంటది అమ్మమ్మ. కానీ త్యాగరాజన్ అంటే ఓలు బిడ్డ అని అడుగుతుంది ఇప్పటికి. కానీ ఇంకా రావాలి మన దగ్గర, ఇంకా మనము మ్యూజిక్ ఎడ్యుకేషన్ చేయాలి. ఇంకా సార్ ఎడ్యుకేట్ కావాలా, కల్చర్ పెరగాలా, ఎట్లా? కల్చర్ అనేది పెరగదు సార్. కల్చర్ అనేది బ్యాక్ నుంచే వస్తుంది. ఇప్పుడు అమ్మమ్మకి ఇప్పుడు కల్చర్ చేయలేము ఆమెకి, కనుక మన రక్తంలోనే ఫోక్ ఉంది. ఇప్పుడు అక్కడ వాళ్ళు ఫోక్ పాడదంత బాగుంది. ఇప్పుడు మీరు చేసిన పిహెచ్డిలో ఇలాంటి క్వశ్చన్స్ ఏమైనా వచ్చాయా మీకు? చాలా వచ్చాయి. మీ స్పెషాలిటీ చెప్పండి. నేను నియర్లీ 600 to 700 ఫోక్ సాంగ్స్ కలెక్ట్ చేశాను. ఆ ఏరియాలో ఉన్న ప్రతి వాళ్ళ దగ్గరికి, ఇక్కడ దొరుకుతుందంటే అక్కడికి వెళ్ళిపోయేదాన్ని. నా సబ్జెక్టే అది కనుక పిహెచ్డిలో. సరే అక్కడ చూసాను నేను, ప్రతి వాళ్ళు కూర్చొని అక్కడ బీడీలు అనేది మనకి ఎక్కువ ఉంది. నిజామాబాద్ ఏరియా, బైన్సా ఏరియాలకి అందరు గ్రూప్ గా కూర్చొని వాకిట్లోనే ఇలా ఊగుతుంటారు సార్. వాళ్ళు ఇలా ఊగుతూ పాడుతూ ఉంటారు. అమ్మమ్మని పిలిచినా బతుకమ్మ పాటనా, ఎల్లవ్వ పాటనా, పోచమ్మ పాటనా, బిడ్డ బాసింగాల పాటనా ఇట్లా అంటారు. కానీ నేను అదే చెప్తున్నాను, అమ్మ నేను సంగీతం స్కూల్కి వెళ్ళొచ్చిన అమ్మ అని చెప్తే, ఏం నేర్పిస్తారు బిడ్డ ఆడ కూర్చోబెట్టుకొని, ఇట్లాంటి క్వశ్చన్స్ వచ్చి. అంటే వాళ్ళకి అది కూడా తెలియదు. అక్కడ సంగీతం అంటే ఒక శాస్త్రం ఉంటుంది. అదే మనం అటు వెళ్ళి అడగాలి, శాస్త్రీయ సంగీతం, కర్ణాటక సంగీతం నేర్చుకుంటున్నారా, హిందుస్థానీ జానర్స్ అడుగుతారు. మన దగ్గర రావాలంటే ఇంకా రిచ్నెస్ మనది. మనం ఫోక్ లో రిచ్ గా ఉన్నాం 100%. మన వాళ్ళకి అడగనవసరం లేదు సార్. మనం నిజాం సాగర్ మట్ట దుంకినట్టు అడగనవసరం. నేను ఒక్కొక్కళ్ళ ఇంటికి వెళ్ళి చూసాను లిటరల్లీ సార్. వాళ్ళని ప్రతి వాళ్ళు, ఒక అవ్వ అయితే మొత్తం పెళ్లి పందిరి పెట్టుకుంది మేడం, పెళ్లి పందిరి కూడా ఇప్పలే, ఏం కావాలవ్వ కూసో, ఎక్కడి నుంచి పసుపు నలుగు నుంచి స్టార్ట్ చేసింది సార్ ఎండింగ్ వరకు. అసలు ఆగకుండా బాసింగల పాట అంటది, ఈ పాట అంటది, ఆ పాట అంటది, అన్ని ఒక రికార్డ్. ఇంత బంచ్ ఆమె అయితే బుక్కే. బుక్ పబ్లిష్ చేశారా మీరు? ఎస్ సార్, పబ్లిష్ చేయలేదు సార్. నాది ఇప్పుడు పబ్లిష్ కి పెడుతున్నాను, ఇంకా మెల్లిగా చెయ్యాలి ఇప్పుడు. అదే లేదు సార్, రీసెర్చ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నా పరంగా అయితే కంప్లీట్ అయింది. బుక్ అయితే చేస్తాను, పబ్లిష్ చేస్తాను. దెన్ అది బయటకు తీసుకురండి మీరు, ఎందుకంటే ప్రజలకు కూడా తెలియాలి కదా. ఈ బాసింగాల పాటలను నేను ఎప్పుడు వినలేదు.
ఫస్ట్ అయ్యో టైం. సార్ నేను నా బుక్ ఒకసారి మీకు పంపిస్తాను చూడండి. ప్రతి మన గోర్లు తీయడం, మైల గోర్లు తీయడం అంటారు కదా, పోచమ్మ దగ్గరికి బాసింగాలు పెడితే వస్తారు అక్కడ ఫస్ట్ అమ్మవారిని ముట్టిస్తారు కదా, పెడతారు, అవును. ఆ ముట్టించేటప్పుడు కూడా పాట, ఇసిరేటప్పుడు కూడా మనకి ఏదైతే మనం అవును, పసిపిస్తారు ఇసురుతారు కదా అది పాటనే, మెట్టెలు పెట్టేటప్పుడు పాటని. అంటే తెలంగాణలో ఫోక్లో ఎట్లా ఉందంటే సార్, పుట్టుక నుంచి చావు వరకు పాట ఉంది మనతో. పుట్టుక నుంచి చావు దగ్గర కూడా పాడతారు సార్. పాడతారు. ఓకేనండి, చాలా ఇంకేమైనా విషయాలు ఉన్నాయా ఇంకా చెప్పండి. ఇంకా సార్ ప్రస్తుతం అయితే సబ్జెక్ట్ పరంగా అయితే సార్ క్లాసికల్ పరంగా చెప్పాలనుకుంటున్నాను నేను. క్లాసికల్ పరంగా ప్రతి వాళ్ళు ఇప్పుడు కేజీ టు పీజీ మన తెలంగాణ ఇప్పుడు ఉండే యూత్కి యాజ్ ఎ గురువుగా ఏం చెప్తారు? యూత్ పిల్లలు ఎట్లున్నారంటే ఇప్పుడు సెల్ ఫోన్ సాంప్రదాయం అయిపోయింది కనుక ఎంతసేపు వాళ్ళకి రికార్డ్ అందులో ఉంటే చాలు. ఇప్పుడు మేము కూడా పర్మిషన్ ఇస్తున్నాం, చేసుకోండి రికార్డ్. ఇంతకుముందు మనకి ఫోన్ అనేది పరిచయం లేదు, మేము గురువుల మీదే దృష్టి పెట్టాం. వీడు పాఠం వింటుంటాడు, కింద మెసేజ్ వస్తుంది, ఇలా చూస్తూ ఉంటాడు. అంటే వాళ్ళు అంత ప్రాబ్లంలో వాళ్ళు ఉన్నారు. మనం ప్రశాంతంగా ఉండేవాళ్ళు, వాళ్ళు లేరు సార్. కనుక ఓకే మీరు రికార్డ్ చేసుకోండి అంటే ఆ రికార్డ్కి పరిమితం, మా దగ్గర ఉంది, ఎగ్జామ్ అప్పుడు ప్రాక్టీస్ చేసుకుంటే అయిపోతుంది అనే లెవెల్లో. ఇంకా కాదు, దీన్ని ఇంకా పర్ఫెక్ట్గా శాస్త్రీయంగా, ఇంకా ఇప్పుడు టాలెంట్ ఉంటే, ఇప్పుడు తమిళనాడులో బాగా నేర్చుకుంటున్నారు, బాగా ప్రజెంటేషన్ ఇస్తున్నారు. టాలెంట్ ఎక్కడ ఉంటే అక్కడ ప్రజలు వచ్చి వింటారు, 100% వింటారు. ఆ టాలెంట్ పెరగాలంటే ఏం చేయాలి మీ దృష్టి? దీని ఆవశ్యకత చెప్పాలి పిల్లలకి, ఇది ఏంటి అనేది వాళ్ళకి దీని టేస్ట్ తెలియాలి. టేస్ట్ తెలియాలి అంటే మోర్ ప్రోగ్రామ్స్ ఇట్లాంటివి కండక్ట్ చేసి వాళ్ళకి ఆ టేస్ట్, వర్క్షాప్స్ చేయాలి. ట్రైనింగ్ వర్క్షాప్స్ దాంట్లో ప్రోగ్రామ్స్. ఇంత లాంగ్ టర్మ్ కాకుండా షార్ట్ కట్ ఏమన్నా చేయొచ్చా సార్? మ్యూజిక్ అనేది షార్ట్ కట్ ఇంపాసిబుల్ సార్. ఇది సముద్రం. నేర్చుకున్న వాళ్ళు బాలమురళి గారే అనేవారు, నేను నిత్య విద్యార్థిని అని. ఎవరికి షార్ట్ టర్మ్ లేదు సార్ ఇందులో, అందరికీ లాంగ్ టర్మ్సే కావాలి. ఓకే, సో కన్క్లూజన్, థ్యాంక్స్ అండి. మీరు బాగా ఇంకా మంచి ప్రోగ్రామ్స్ చేస్తూ మీ సంగీతాన్ని ఇంకా వృద్ధిలోకి తీసుకొచ్చి మంచి స్టూడెంట్స్ తయారు చేసి మీరు కూడా చాలా వృద్ధిలోకి రావాలని మా ఛానల్ తరఫున కోరుకుంటారు. మా ఛానల్ గురించి మీ అభిప్రాయం చెప్పండి. సార్ మీ ఛానల్ చాలా పెద్ద పని చేస్తుంది, ఈ దాన్నే కంటిన్యూ చేయండి సార్. ఇది చాలా మందికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే కళాకారులకి ప్రత్యేకంగా ఇలా మీరు కళాకారులే కనుక ఇంటర్వ్యూ చేసే వాళ్ళు చాలా తక్కువ. ఫేమ్ అయిన వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తారు అందరూ, బట్ ఒక కళాకారుడు అని తెలియగానే మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి ఇంటర్వ్యూ చేసుకుంటున్నారు కదా, అది చాలా గొప్ప విషయం సార్. లూక్ అండ్ కార్నర్ ఆర్టిస్ట్ నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను, ఎక్కువ గ్రామీణ కళాకారులను చేస్తున్నాను నేను. ఓకే, అది చాలా పెద్ద సార్. ఎందుకంటే వాళ్ళు కూడా నన్ను చాలా మెచ్చుకుంటున్నారు. వాళ్ళు నాకు ఆంధ్ర నుంచి కూడా ఫోన్లు వచ్చాయి, ఆంధ్ర కళారత్నాలు చేయండి అని. బట్ నా సర్కిల్ చాలా చిన్నది కదా, ఐ కెనాట్ డూ. మీ సర్కిల్ చిన్నది కాదు సార్, మీ పెద్దది. అమ్మో. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ లక్ అండి. నమస్తే. థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, మంచి గురువు గారిని మనం ఈరోజు పరిచయం చేసుకున్నాము. నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్.